ఇంట్లో ఉండి చెప్తాను సార్. మీరు నన్ను తప్పు పని చేయను చెప్పును కూడా. ఏం సార్ మీరు ఖురాన్ మోపిమంటే కూడా ఖురాన్ మోపించాను, గీత మోపించాను, మేము మోపిస్తాం. నాకేమో ఈడ అందరూ వస్తారు, ఫోటోలు ఎందుకు తింపుకుంటారు? కానీ కోపం వచ్చి చెప్పినాను. ఏం లాడ్జ్ అనుకున్నారా, ఏమనుకున్నారా మీరు? గడి గడి ఫోటోలు తింపుకునికి వాళ్ళు వస్తే ఫోటోలు తింపుకుంటారు, వీళ్ళు వస్తే ఫోటోలు తింపుకుంటారు. మీరు అసలు ఒక వీడియో తీయాలంటే కూడా వాళ్ళ పర్మిషన్ లేదు. ఫోటోగ్రాఫర్లు వీళ్ళంటే వాళ్ళు మీడియా కాబట్టి వస్తారు, మిగిలిన వాళ్ళు ఏంటంటే మీ పర్మిషన్ లేకుండా తీసుకోవచ్చు. ఒకటి ఫోటో కూడా దింపుడు, ఇంకా భయం పడి సర్లే మేడం అని చెప్తారు, ఇస్తారు. వీళ్ళు ఇంత దానికి అబ్బా బాబా, అక్కడ వాళ్ళ మగవాళ్ళు కూడా కష్టం వచ్చింది, అంత ఇచ్చేసింది. వాళ్ళు వచ్చి వీడియోలు తీస్తారు, చూపించుకుంటే ఆడకి రావద్దు, ఆడకు చూపించుకుంటే ఇక్కడికి రావద్దు అని చెప్తారా? అట్లా కూడా చెప్తారు. ఆడ చూపించుకుంటే 7 మందులు ఇరా, మీరు చూపించుకుంటే 6 మందులు. ఇప్పుడు అక్కడ ఒక మందు లేకుంటే సార్, ఒక మందు లేకుంటే ఈ మేడంతో పంపిస్తే అనుకో, ఇప్పుడు రసీదు ఇస్తే కదా మేము ఈ మేడంకి వచ్చి చూపించి మందు ఏంది మేడం అంటాము. అట్లా లేదు, పోయి డైరెక్ట్ తీసుకుంటే మాకేం చదువు వస్తాయా, మాకేమో చదివినామా? దేశాలకు నా అవసర నిమిత్తం మందుల కొరకు సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అయేషా జబీన్ గారి వద్దకు వచ్చి ట్రీట్మెంట్కు వచ్చినప్పుడు ఒక మాస్క్ వేసుకున్న వైద్యాధికారులు అంటే డాక్టర్ షాకిరా బేగం మరియు డాక్టర్ ఉదాలక్ష్మి వాళ్ళిద్దరు గారు వచ్చి వీడియో తీస్తున్నారు. మరలా ఈ వైద్యాధికారి గారు లేనప్పుడు ఇతర వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు మీరు అక్కడ వైద్యాన్ని చేయించుకున్నారు, నేను ఆమె వద్దనే మందులు తీసుకోవాలని మందులు ఇవ్వడం లేదు. అది ఇప్పుడు మీరు చెప్పింది అది రాసి ఉందా? ఏం లేదు సార్, ఇంతవరకే నాకు చెప్పినాను సార్, లేదని లేదు. किंतु लेने का सी पामा में दर्द है तो रूम में जब उठा को देखना कि टेबल पर चूल्हा लकड़ को देखते रहती। हाँ नजीर भाई रहता, नो रहते तो बस में उनका हिंदुआ की भाई को, तुम्हें तो मुसलमान के भाई को तो नहीं मालूम होता, मुसलमान को मुसलमान कैसा ये करना सो। हाँ మగవారు ఉన్నప్పుడు లేడీస్ వస్తే మమ్మల్ని బయట కూర్చొని మగవారి ముందు మా యొక్క ఇన్నర్ ప్రాబ్లమ్స్ మరియు ఇన్నర్ పార్ట్స్ చూపించుకోనడానికి లోపలికి కూడా అంటే వేరొక రూమ్లోకి రాకుండా బయటనే వైద్య సేవలు అందిస్తున్నారు. వారు ఎవరెవరు అనగా మాస్క్ వేసుకున్న వైద్యాధికారి, ఆమె పేరు చెప్పలేదు, అందుకని మేము రాసుకుంటాం పేరు పక్కన, మరియు ముస్లిం వైద్యురాలు. నేను రాసుకున్నా మాస్క్ వేసుకున్న వైద్యాధికారి డాక్టర్ ఉగాలక్ష్మీదేవి మరియు ముస్లిం వైద్యురాలు డాక్టర్ షాకిరా బేగం. ఇప్పుడు వాళ్ళని పిలుస్తాను, ఈమె కూడా సంతకం పెట్టించుకుంటాను, మళ్ళీ వాళ్ళని ఇక్కడ రాసినంత నమ్మకం కాదమ్మా. నమ్మకం ముందు కోసం నేను వచ్చినాను సార్, ఎందుకంటే ఇది ప్రజలకి న్యాయం చేయాలని వచ్చిన, లేకుంటే నాన్న తప్పుంటే మందులు దండిగా ఉన్నాయి, కావాల్సిన అన్ని క్యాంపులు పెట్టించుకోండి. మేము అది కూడా క్యాంపులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇద్దరు ముగ్గురుతో ఇట్లా పెట్టి ఫోటోలు మీరు తప్పు పని చేయలేదు కదా, సార్కి ఇప్పుడు ఆమె ఇచ్చింది, ఆమె చెప్పింది వచ్చి చెప్తే నేను ఎట్లన్నా రిటర్న్ ఇస్తే కదా నేను యాక్చువల్గా ఆమె నా దగ్గర రాలేదు, ఐషా చెప్పింది. నేను చెప్పనిస్తే మీరు చెప్పండి, నేను అంతా తీసుకుంటాను, మీరు రాయించేదంతా తీసుకుంటాను. నేను చెప్పేది ఏంటంటే ఆమె ఏం చెప్తున్నారంటే ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మాస్క్ వేసుకున్న వైద్యాధికారి గారు ముస్లిం వైద్యాధికారి గారు వచ్చి వీడియోలు తీసుకున్నారు. ఒకటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అక్కడ బయట కూర్చొని ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎవరన్నా మగవారు వచ్చినప్పుడు ఇవి వచ్చి చూపించడము అట్లా చేయాలంటే మాకు కష్టం కదా, కనీసం రూమ్లోకి కూడా తీసుకోవడం లేదు అనేది ఆమె 2 అభియోగాలు మీరు పెడతారు. అవి వాటికి మీరు ఏం రిప్లై రాస్తారో తీసుకోండి. మీరు
దగ్గర చూపించుకోలేదు ఫస్ట్ పాయింట్. అదే రాయించండి. ఆయిషా జబ్బీన్ డాక్టర్ దగ్గర చూపించుకున్నాను. చూపించుకొనేసి సీదా బయటకు వెళ్ళిపోయి అక్కడ నజీర్ కూర్చున్నారు. నజీర్ సైడ్ చూసేసేసి ఇద్దరు కలిసి బయటకు అక్కడ దాకా పోయి మాట్లాడుకొని రిటర్న్ వచ్చాను. రిటర్న్ వచ్చి నువ్వు నా ఫోటో తీసినట్టు చిటికేసేసి అడిగింది. చెప్పిన నా మాట కూడా నేను చెప్పే టైం నాది కాబట్టి నన్ను కంప్లీట్ చేయలేదు. చిటికేసేసి వీడియో తీసిన తీ అనేసి వీడియో తీసినారా మీరు? నేను తీయలేదండి. నేను మరి తీయలేదు, చూడండి. తర్వాత ఏమన్నారు అనేసి ఇట్లా వేడు ఒక అధికారినిగా పక్కన పెట్టేసి యాజ్ ఎ ఉమెన్గా నాకు కనీస రెస్పెక్ట్ కావాలి, ఇట్లా చిటికేసి ఇట్లా వేలు చూపించేసి నేను తీయలేదమ్మంటే తనే ఒప్పుకున్నారు మీరు కాదు అనేసి వెళ్ళిపోయి మళ్ళీ ఏంటి గట్టిగా అక్కడ నిలబడేసేసి తనకు నచ్చినట్టు మాటలు మాట్లాడేసేసి లాస్ట్కు ఇది లార్జా ఇది బారా అని అన్నారు. బార్ ఫస్ట్ అనేసేసి బార్ కాదు కొంచెం లాడ్జే అని నన్ను ఫస్ట్ బార్ అన్నారన్న. ఒక్క నానో సెకండ్ అక్కడ నుంచి నజీర్ ఏం చెప్పాడు లార్జ్ అనేసి అంటే వెంటనే ఆ వర్డ్ తీసుకొని లార్జ్ అనేసింది. అది అంతా రికార్డ్ చేసుకున్నామన్నా. Silent ఇది అలా. లార్జ్ ఇది బార్ అనేసి అంటే మేము ఎవరమన్నా. నేనైతే ఆమెను నేను చూడలేదు, ఆమెను నేను ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ద సెకండ్ పాయింట్ మగవాళ్ళు వస్తున్నారు అని అంటే నా రూమ్లో ఎటువంటి వెంటిలేషన్ లేదన్నా. నేను పర్సనల్గా మూమెంట్ రిజిస్టర్ ఇవన్నీ దాంట్లో రాసేసేయండి. నా మూమెంట్ రిజిస్టర్ ఇప్పుడే ఇచ్చినా నేను క్లారిఫికేషన్ ఇస్తాను. దాంట్లో ఏంటి నాకు వచ్చినప్పటి నుంచి నాకు లైట్ పోతే నా రూమ్ చాలా చీకటి అయిపోతుంది. ఈవెన్ నేను కూర్చొని చేయాలంటే కూడా నేను సెల్లో వచ్చేసి లైట్ వేసుకొని వేసేసి నేను ఓపీ రాసుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేను ఆ రోజు సూపరింటెండెంట్ సార్ తనకు కూడా చెప్పాను. శేఖర్ రాజు సార్ 2 సార్లు విజిట్ వచ్చినప్పుడు మీరు కూడా వచ్చారంట. అప్పుడు ఈ డంప్ అంతా తీయించండి, కొంచెం ఇది కూడా ఓపెన్ చేయించండి అంటే సార్ ఏమన్నారు, ఒక లెటర్ పెట్టండి, ఇది మనకు సంబంధించిన ప్రెమిసెస్ కాబట్టి ప్రతి హాస్పిటల్లోనూ ఆయుష్ వింగ్ ఉంటుంది, దానికి సంబంధించింది మనకు ఉంటుంది కాబట్టి లెటర్ పెట్టండి అంటే ఇన్ఛార్జ్ డాక్టర్ ఇంతవరకు దానిపైన రెస్పాన్స్ ఇవ్వలేదు. నేను పర్సనల్గా లోపలికి పోయినా కానీ దానికి పెడచెవిన పెట్టేసినారన్న. కానీ మేము వెంటిలేషన్ లేకుండా కిటికీ లేకుండా ఇంత ఎండాకాలంలో ప్రతి పేపర్లో 45-47 డిగ్రీల టెంపరేచర్లో నాకు ఒక కిటికీ లేకుండా నాకు రూమ్లో ఉండేసి నా బాధ నేనే రిజాల్వ్ చేసుకునేలాగా సూపరింటెండెంట్ సార్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేశాను. సార్ ఇలా ఉంది అంటే మేము చేసేస్తామమ్మా అని చెప్పేసి ఆ డోర్ ఓపెన్ చేసిన దానికి కావాల్సిన ఎవిడెన్స్ కూడా నేను చూపిస్తాను. దాన్ని తీయడం వల్ల కొంచెం గాలి వచ్చేసింది సార్. ఆ రావడంతో కొంచెం ఉపశమనం లాగా మేము అక్కడ కూర్చొని ఇది తెచ్చేటప్పటికి వెంటనే ఇక్కడున్న ఫార్మసిస్ట్ సిరాజుల్ హక్ అంట, తను ప్రమీల వీళ్ళిద్దరూ ఇన్ఛార్జ్ మాకు ఎన్నిసార్లు ఫోన్ చేశారో చూడండి మేడం, సెల్లు చూపించారన్న. అది తెరిచేటప్పటికి ఇన్ఛార్జ్ డాక్టర్ ఫోన్ చేసేసి క్లోజ్ చేయించింది. తనకు రూమ్లో వెంటిలేషన్ ఉంది, ఫ్యాన్ ఉంది, 2 కిటికీలు ఉన్నాయి. నేను కూడా యాజ్ ఎ సీనియర్గా తనకన్నా సీనియర్గా ఉండి నాకు గాలి పీల్చడానికి హక్కు లేదా? నేను చీకట్లో కూర్చొని ఓపి చూడాలా? లెట్ మీ కంప్లీట్ అన్న. ఇంత బాధపడుతున్నా కానీ నేను ఎందుకు ఇక్కడ కూర్చున్నాను అనేసి అంటే చాలామంది బయట పోయే రోగులకు ఇది హాస్పిటల్ అని తెలియదు. వాళ్ళు చాలామంది మందుల గోడౌన్ అని చెప్పిన పరిస్థితి ఉంది. తర్వాత ఇది ఏదో మందుల షాప్ అనేది, ఇవన్నీ బయట పోయే రోగులకు మేము పిలిపించేసేసి ఇది హాస్పిటల్ అమ్మని అవేర్నెస్ ఇచ్చి ప్రతిరోజు 30-35 పేషెంట్లను నా కష్టార్జితంతో నా యొక్క ఎఫర్ట్స్ పెట్టేసేసి నేను చూసేసేసి నా వైద్య వృత్తికి నేను ధర్మం చేయాలనేటంతో నేను నా రూమ్ కూడా వదిలేసి బయట నేను బయట కూర్చునేసి చూస్తున్నందుకు నేను ఒక ఆఫీసర్ని కదా, నేను ఇన్ఛార్జ్ని కదా అనే ఒక దాంతో నన్ను కూర్చొనేసేటప్పుడు ప్రతి నిమిషము ఫోటోలు కొట్టింది. లాస్ట్కు తూ అని చెప్పేసింది, నన్ను మెంటల్ అనేసింది. ఇవన్నీ అని కూడా ఒక బాధతో నేను పెట్టుకొని కూడా అవన్నీ నలిగిపోయి నేను ఇక్కడ కూర్చొని ఓపీ చూసి ప్రజలకు సేవ అందించాను. నా ప్రతి ఓపీకి ఆధార్ కార్డు ఓపీతో నేను జెన్యూన్గా ఓపీ చూసేసి నా ధర్మాన్ని నేను నిర్వర్తించినాను. నేను ఆమెను ఎటువంటి మాట అనలేదు, నేను ఆమెకు ఎటువంటి ఫోటో తీయలేదు. ఈమె అనుకూలమైనటువంటి ఇన్ఛార్జ్ ఆయిషా జబీను నజీర్ వాళ్ళు ప్రోత్సహించడం వల్లనే ఆమె నా పైన ఈ అభియోగాన్ని చేసింది. దీనికి సంబంధించినటువంటి నేను ఎటువంటి ఫోటో ఆమెను తీయలేదు. ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే డాక్టర్లని బార్ రెస్టారెంట్ అనడానికి ఎటువంటి పదాలు యూజ్ చేయడానికి ఉంది? మేము ఒక అధికారులము, ఒక ఆడవాళ్ళము, మహిళలము ఒక బార్ రెస్టారెంట్ అనేటప్పటికి లార్జ్ అనేటప్పటికి మేము ఎవరు ఇక్కడ మా మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతీసేసింది. మేము ఏడుపు తప్ప మాకు ఎటువంటి ఇది లేకుండా మేము ఆమె మాటలు మాత్రమే
నేను ఎవిడెన్స్ అవు మేడం, నేను అంత చెప్పినాను కదా. ఈ అమ్మకి ఎన్నిసార్లు ఫోన్ చేసినాను, ఒకసారి కూడా డాక్టర్ కాదు, న్యూస్ లోనే చెప్పనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినాను. ఆ మేడం పోయి లోపల ఫోన్ డిలీట్ చేసి నా వీడియో తీసిన సార్, ఆ యాప్ డౌన్లోడ్ చేసి వీడియోలు తీయండి తెలుస్తానని చెప్పినానో లేదో నిజం ఉంటాయి. ఆ యాప్ డౌన్లోడ్ చేసి వీడియో తీయండి. నువ్వే చెప్తున్నావు కదా డిలీట్ అయిపోయినాయని. లేదు, వాళ్ళు నన్ను తీయలేదు అని చెప్తున్నారు వీళ్ళు. ఈ మేడము నా ఫోటో దింపి వాటికి పోయినప్పుడు ఈ మేడంకి నన్ను వదులుతుంటే ఈ మేడం ఇట్లా నన్ను వీడియో తీస్తున్నానమ్మా, నన్ను వీడియో తీయండి మేడం అన్న. మేడం మీరు చెప్పేది ఆ యాప్ డౌన్లోడ్ చేసి వీడియోలు తీయండి సార్, ఎవరు తప్పుందో ఎవరు లేదో నిజమైతే అది తీయండి, యాప్ తీసి తీయండి, అది వీడియో తెలిస్తే. ఇప్పుడు నా తనే ప్లేన్ గా చెప్పేసింది కదా, మీరు రాసి ఇవ్వండి మేడం, ఆమె చెప్పిన దానికి మీరు రావాలి కదా. ఓవరాల్ గా లేకుండా రిటర్న్ గా మీరు ఇప్పుడు మేడం ఏం చెప్తున్నారంటే నజీర్ ను మీరు పిలుచుకొచ్చి మిమ్మల్ని పిలుచుకొచ్చినాడు అని అంటున్నారు. నజీర్ నజీర్ అన్న ఏమన్నాడు, మేము అయిపోయినాయండి మేడం, ఆయన అయిపోతే నేను మళ్ళీ మీ కాడికి రావచ్చు. మళ్ళీ ఇదే ఏమని నీకు ముందే తెలుసా? లేదు, నేను నిలబడి నువ్వు ఏం చెప్పిపోయినావు అంటే ఏం చెప్పలేదు సార్, నువ్వు ఏమో చెప్పిపోతాము వీడియో ఫోటో దిగినా ఆ మేడం అంటే ఎందుకు తీసినాను మేడం నువ్వు ఫోటో అంటే ఈ అమ్మ చెప్తుంటే ఈ మేడం ఉంది వీడియో తీస్తుంది, ఇట్లా నేను వీడియో తీస్తున్నానమ్మా, నేను వీడియో తీస్తూనే ఉన్నాను, తీయండి మేడం యాడికి పంపియండి మీరు, నానేమో తప్పు పని చేయలేదు, నీకు చేయలేదు. మీరు మీద ఏమేమి కొట్లాటలు ఉన్నాయి మీరు చూసుకోవాలా, మీరు మా పేషెంట్ వాళ్ళు పోవాలా బయటికి. రెస్పెక్టెడ్ ఆర్డిడిసి నువ్వు కూడా స్టేట్మెంట్ గౌరవనీయులైన డాక్టర్లు 10 మందికి వైద్య సేవలను 10 మంది వైద్య సేవల వృత్తిని చేసే వాళ్ళు మమ్మల్ని లార్జ్. అవును సార్, వీళ్ళకి రూమ్ ఇచ్చినప్పుడు మా ఇప్పుడు నుంచి రాలేదు, మా కర్నూలు సార్ ఉన్నప్పటి నుంచి వస్తున్నాం మా మీటికి. ఓవరాల్ కావాలి ఇది రిటర్న్ గా రాసేయండి. ఆయన సార్ అతను ఈ ఇన్ఛార్జ్ డాక్టర్ ప్రేరేపించేసేస్తే తనని అది మళ్ళీ చూద్దాం మేడం, ఈమెది అయిపోయిన తర్వాత మన డిపార్ట్మెంట్ చెప్తున్నారు చూడండి మీరు మేము క్యాంప్ వెళ్ళి వచ్చినాము అదే టైంలో ఆమె వెంటనే ఇక్కడ వచ్చేసి గయ్య గయ్య మొదలుపెట్టింది. సో నీళ్లు తాగడానికి ఇది ఇంకోటి సార్, మరి అది అయిపోయింది ఒక్క రోజుది, మరి 2 రోజుల తర్వాత మరి వచ్చింది, వచ్చి ట్రీట్మెంట్ తీసుకోపోవాలి కదా సార్. క్యాంప్ మెడిసిన్ సెట్ చేసుకుంటుంటే నేను పెద్ద క్యాంప్ ఉండే చెప్తోంది లేదు క్యాంప్ నేను ఇక్కడ కూర్చొని నేను చెప్పేసానండి. నేను ఇక్కడ రాలేదు, ఈమెతో మాట్లాడలేదు, ఇక్కడ కూర్చొని ఈ అబ్బాయికి హెల్ప్ కోసం నేను తీసుకుంటున్నా సార్. ఈయన రజ్జబని ఏరియా హాస్పిటల్ ఏరియాలో ఉంటాడు. కొద్దిగా అబ్బాయి ఎవరు నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉందా, డబ్బులు తీయాలి పెట్టాలి, నేను పెట్టుకోలేకపోతున్నాను, నాకు టెక్కికార్డియా ఉంది, బీపీ ఉంది, సో అని చెప్పి పిలుచుకుంటే ఈ అబ్బాయి ఫోటోలు పోతే ఫోటో, ఆటోలో డబ్బులు పెడితే ఫోటో, ఆ అబ్బాయికి అడగండి. నేను మన మేడం ఈమె తీసుకుంటాను, ఆమె ఆ పిల్లలు వచ్చినప్పుడు చేద్దాం మేడం. మీరు ఏమి ఇచ్చినారు అందరూ आके पुकार रहे सर, दवाएं हम ढूंढ ले रहे हैं. వంటికి వచ్చి ఫోటో దింపుకుని పోయింది కదా, అది లేదా ఎందుకు దింపినారు మేడం అని వచ్చిన నాటికి దానికి అండర్స్టాండింగ్ ఉందా? చాలా వరకు మాకు ఒకటే ఏం సార్, ఇక్కడ పేషెంట్లకు ఎంతమంది చూస్తే అంతమంది ఫోటోలు తీసుకొని వచ్చిన హెల్ప్ చేసే వాళ్ళకు. ఈ పేషెంట్ పక్కన పెట్టండి, ఈ పేషెంట్ ఇష్యూ రాకముందు మీరు అండర్స్టాండింగ్ ఉందా, సమస్యలు లేవా మీరు? మేడం కూడా అండర్స్టాండ్ నాకు లేదు సార్. నేను వచ్చినప్పటి నుంచి ఒక 15 days బాగా జరిగింది. ఒక మాట నేను చెప్పేస్తున్నాను సార్ క్లియర్గా, ఈరోజు అందరు కూర్చున్నారు, నేను ఒకటే మాట చెప్తాను, అదే దేవుని సత్యంగా చెప్తున్నాను, దాని తప్ప నా దగ్గర ఏం లేదు ప్రూఫ్. పిలిచారు మేడం, మేడం లీవ్ కావాలని అడిగాను. మీరు ఏడు ఉండేది 5 మంది, సార్ నా ఆఫీసులో 15 మంది ఉంటారు. ఎవరిన కొట్లాడుకుంటారా? హాస్పిటల్లో ఉంటారు 20-30 మంది. అంటే రెస్పెక్ట్ అందరు అట్లా కాదు, రెస్పెక్ట్ గురించి కాదు, ఎందుకు కొట్లాడుకుంటారు, ఎందుకు సమస్య ఉంటుంది,
ఎవరు రూమ్లో వాళ్ళు కూర్చొని వచ్చే పేషెంట్లను గౌరవించి రకరకాల పేషెంట్లు వస్తారండి. చెప్పండి, ఇదే రకరకాల పేషెంట్లు వస్తారండి. పేషెంట్లు అన్నాక దేవుడిని నమ్మిన తర్వాత దేవుడు సెకండ్ దేవుడు మీరు అందరూ ఒకటే. ఇది మన యొక్క మాతృ సంస్థ, మన యొక్క ఆయుష్ యొక్క మాతృ సంస్థ. ఎక్కడ పోతే మనకు వైద్యం అందుతుందని, మనకు బాగా చూసుకుంటారని, మనకు లేనిపోని మందులు ఫ్రీగా ఇస్తారని రకరకాల పేషెంట్ బీపీ, షుగర్, హార్ట్, ఇంకో రకరకాల పేషెంట్లు వస్తారు. వచ్చిన పేషెంట్లు వచ్చే పేషెంట్లు కూడా అందరూ నీట్గా ఉండాలి. చిరిగిపోయిన బట్టలతో ఉంటారు, గలీజుగా ఉంటారు. ఆదరించాలా, మనం సేవ చేసేవాళ్ళు, మనకు దేవుడు వైద్య వృత్తి ఆదరించి కూర్చోబెట్టి చూసి మందులు ఇచ్చిపోతే మా డాక్టర్ అమ్మ బాగా చూస్తారు, ఆ డాక్టర్ అమ్మ బాగా చూస్తారు, ఆ డాక్టర్ అమ్మ బాగా చూస్తారు. ఇంకా 10 మందిని పిలుచుకొస్తారు, సిస్టమ్ డెవలప్ అవుతుంది. మీకు ఈ ఐడెంటిటీ లేకుండా ఇక్కడ కొట్లాడుకుంటేది ఎక్కడ సిస్టమ్ డెవలప్ అవుతుంది? ఆ సిస్టమ్ డెవలప్ చేయడానికి మా వంతుగా మేము నీ వంతు నేను జనరల్ గా చెప్తున్నా, నీ వంతు నువ్వు చేస్తున్నావు. ఆ వంతు ఇన్ఛార్జ్ అనే ఆమె ఎలా ఉండాలి సార్? అట్ ద సేమ్ అట్ట కాదు, నీ వంతు నువ్వు చేస్తున్నావు. అట్ ద సేమ్ టైం అందరూ కలిసిమెలిసి అందరూ చేయాలి అంటున్నా. చేయాలి. ఒకరు ఆమె కేసు అయిపోయింది సార్. రూపీస్ ఇప్పుడు మీరు ఆమె ఏం చెప్తున్నారంటే, మీ కాడికి ట్రీట్మెంట్ వచ్చినప్పుడు మీరు వినండి మేడం, వినండి, ఆమె చెప్పింది నేను చెప్తున్నా. మీ కాడికి ట్రీట్మెంట్ వచ్చినప్పుడు మీరు అక్కడ చూపించుకుంటున్నారు కాబట్టి అక్కడే ట్రీట్మెంట్ తీసుకోండి, మా కాడ కాదు అని చెప్పినారంట. దానికి రాసి ఉల్టా కాదమ్మా, చెప్పింది విను నువ్వు. ఆమె చెప్పింది ఈ విధంగా, మీరు పోయి అట్లా అడ్వైజ్ చేసినారా లేదా? దానికి ఒక రిప్లై, ఆ వీడియో దానిపైన ఆమె చెప్పిన దానికి ఒక రిప్లై రాసేయాలి. తర్వాత మీరేం రాయాలనుకున్నారా? మనం డిపార్ట్మెంట్ ఎంక్వైరీ మనం సపరేట్ చేసుకున్నాం. ఈ వీళ్ళ చూసుకొని వీళ్ళని పంపించేసి మళ్ళీ మనం మెడిసిన్ విషయంలో చెప్పండి సార్, ఏం చేసుకోవాలి? మెడిసిన్ మేడం అండర్లో ఉంది మొత్తం. పేషెంట్లకు ఎలా మందులు ఇవ్వాలి సార్? మళ్ళీ చేస్తాము, ఎలా డిస్ట్రిబ్యూట్ ఉండండి. ఫస్ట్ పేషెంట్ మాట్లాడి ఏమో నాకు తెలుగు రాదు అని అంటే ఆమెకు నేను మీ భాషలో ట్రాన్స్లేట్ నీకు తెలుగు రాదా? తెలుగు రాకపోతే పేషెంట్లు వస్తే ఏం తెలుగులో వాళ్ళని ఏం చేస్తారన్నా? ఇప్పుడు ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద కదా సార్, హీ హాస్ పాస్డ్ ఆన్ తెలుగు టెస్ట్ కదా సార్. మేడం అవన్నీ మళ్ళీ మాట్లాడదాం మేడం, ఇప్పుడు అవసరం అవన్నీ ముందు ఇక్కడ కానివ్వండి, మళ్ళీ మాట్లాడదాం మనము. అడిగాం సార్, ఏమంటే చుట్టూ అంటే ఏమంటే కాలు వచ్చిందంటే మందులు ఆయిల్ ఉన్న అక్కడ లోపు అంటే నేను అక్కడ పోయి పోతున్నాను, వాటిలో ఉన్నాము ఏం ఇప్పుడు వచ్చినారని అడిగినాను. చుట్టూ వచ్చినాను అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మాట్లాడారు, అక్కడే పోయింది. అక్కడ చెప్పిన ఏం అవసరం వెళ్ళిపోండి అంటే ఏం మేడం అట్లా అక్కడ ఆయిల్ లేదని చెప్పింది. లేకపోతే మందులు తక్కువ ఆయిల్ లేదు, వేరే మందులు ఉన్నాయి మేడం చెప్పింది. ఆయిల్ లేదని చెప్పింది, ఆయిల్ బాగా పని చేస్తాను చెప్పింది. అందుకని ఇప్పుడు వచ్చినాను. లేదండి అక్కడ చెప్పింది కదా, అక్కడ లేదన్నా ఇక్కడ కూడా లేదు, వెళ్ళిపోండి అని చెప్పింది. అది స్టాక్ రిజిస్టర్ मेरे पास नहीं बता लिया, मेरे पास नहीं लिया वो भी, बाहर किसके पास लेंगे? बाहर कौन कौन है? हमारा आदमी है, उन्हें दिया, उन्हें लिखे तो भी आप देना है ना. उनके पास ट्रीटमेंट ले लिए, ट्रीटमेंट के बाद वो आएगा नहीं है उनके पास, वो आएगा तुम्हारा पास बोल रहा है. वो दिए उनको, दिए तो वो नहीं होना, ये नहीं होना, उनको बोल रहे हो. उनके पास नहीं बताओ, उन्होंने नहीं तो मेडिसिन उन्होंने इंडियन मेडिसिन नहीं ले रही उन्होंने. वो भी राज ఈమె కాదు, ఈ మేడం దాంట్లో ఉంటారు. ఆయన పేరు ఎవరి కాడ ట్రీట్మెంట్ ఎవరి కాడికి రాలేదా? అడిగినాము మేడం నా దగ్గర ఉంటే అక్కడ वैसा कैसा बोल को कैसा कंप्लेंट करते तुम्हें? ट्रीटमेंट ही डॉक्टर के पास नहीं लेगो, डायरेक्ट में आपको दवा दे बोले तो कैसे दे? ఆయన ఎట్లయినా అడగచ్చు, వాళ్ళు పబ్లిక్ ఎట్లయినా అడుగుతారండి, ఇట్లే అడగాలని ఏం లేదు. डॉक्टर तो देने का అవునా మేడం, వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి తెలియదు కదా. మనం చెప్పాలా, ఇట్లా రాసుకోవాలా, ఇట్లా చేయాలని మనం చెప్పాలి. हमारा ड्यूटी है ना. उन्होंने स्लिप लेके చెప్పేది మీరు చెప్పండి ముందు, మళ్ళీ చెప్తాం, వాళ్ళ స్టేట్మెంట్ మళ్ళీ తీసుకున్నాము. ఇదేం కావాల్సిన మీరేం మా బంధువులు కాదు, మీ బంధువులు కోసమే ఉంటుంది, అంతే కానీ వాళ్ళ
నా దగ్గర ఇట్లా వచ్చారన్న నేను అడిగిందని సమాధానం చెప్పండి. ఇట్లా నేను రాస్తున్నాను అండి. ఏం రాస్తున్నానంటే ఇట్లా మీ కాడికి వచ్చినారు, ఫలానా మా ఆయిల్స్ మా వద్ద లేవు, అక్కడ పోయి అడిగి తీసుకోండి. అట్లా కాదన్న, వాళ్ళు వచ్చినారు, వచ్చిన తర్వాత కాలు నొప్పులు ఉన్నాయి, ఆయిల్ కావాలంటే ఆయిల్ నా దగ్గర లేదు, అక్కడ పోండి అని కూడా చెప్పలే. టాబ్లెట్స్ ఉన్నాయి, హల్వాస్ ఉన్నాయి, ఆయిల్ నా దగ్గర మీరు రాసిన కంప్లైంట్లో ఏముందంటే ఆస్పత్రి మండలం మురగొండం గ్రామానికి చెందిన గ్రామంలో 3 రోజుల క్రితం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఇలా అనేక మంది బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలానే మందులు బాగుంటాయని విని ఆసుపత్రికి వస్తే అక్కడి వైద్యులు తమతో ఉన్న మందులు ఇచ్చారని ఇవ్వలేదు. అంటే ఆయన అర్థం ఏంటంటే నా పక్కన అక్కడి ఉండండి మేడం, ఇది చదవనియండి. అక్కడి వైద్యులు తమతో ఉన్న మందులు ఇచ్చారు, మిగతాయి అయిపోయావని ఇన్ఛార్జి వద్ద తీసుకోవాలని సూచించారని ఇన్ఛార్జి సంప్రదిస్తే నా కస్టడీలో ఉన్న మందులు నేను ఇవ్వను, ఏ డాక్టర్తో చూపించుకున్నారో వారి దగ్గరే తీసుకోండి అని సమాధానం ఇచ్చారని బయట డాక్టర్లు వచ్చి ఇన్ఛార్జికి చెప్పిన ప్రభుత్వం సరఫరా చేసిన మందులు పేదలకు అందకుండా గడువు తీరిపోతున్నాయని, అయినప్పటికీ మందులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న వైద్యురాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఇది కంప్లైంట్ మనకు. మీకైతే దీని ప్రకారం మీకైతే ఎవరు చెప్పలే, నువ్వే పోయి అడిగినావు. ట్రీట్మెంట్ నా మందులు ఉన్నాయి. అప్పటికి నేను పేషెంట్లను చూస్తున్నాను, పక్కన కూర్చోబెట్టుకొని చూస్తున్నాను. ఇతను ఆయిల్ అనేసానంటే ఆయిల్ నా దగ్గర లేదండి, టాబ్లెట్స్ హల్వాస్ నా దగ్గర ఉన్నాయి. నేను ట్రీట్మెంట్ నిమిత్తం సో డాక్టర్ ఉగాలక్ష్మి ట్రీట్మెంట్ నిమిత్తం కాదు, ఇట్లా వస్తున్నాను, నేను హ్యాండిక్యాప్డ్ కదా అని అసలు హ్యూమానిటీగా నేను పిలిచి కూర్చోబెట్టేసిన. ఏం రాయమంటారు చెప్పండి. మీరు ఇక్కడ లోపలికి వస్తే కనీసం కూర్చోబెట్టని కూడా కూర్చోబెట్టాల. మీరు న్యాయం మాట్లాడుతున్నారు. ఇతను ఎంతసేపు 2-3 నిమిషాలు మీ రూమ్ లో నిలబడినాడు. మీరు న్యాయం మాట్లాడుతున్నారు, మీరు న్యాయం మాట్లాడుతున్నారు. హ్యూమానిటీ మీరు చూసుకోలేదు. सब कलेक्टर से मिले सब कलेक्टर बोले तो आप कलेक्टर ऑफिस को जाओ, मैं मिल का एक्सप्लेनेशन देखो. सब कलेक्टर इच्छिन लेटर ఏమన్నా సార్ కి ఇప్పుడు ఇచ్చిందా జిరాక్స్ ఇవ్వండి మేడం. మేడం తీసుకోనండి. అంతా పేషెంట్స్ లెటర్ తీసుకోకుండా అట్లీస్ట్ అమ్మ మీరు అమ్మ ఒకటి చూసి హ్యాండిక్యాప్ అని చెప్పండి. పేషెంట్ వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి నాకు చెప్పాను. నా వీడియో తీసింది ఆ మేడం తీసి డిలీట్ చేసింది. లేదంటే ఆయన చెప్తున్నా ఉండనియండి, మేము వచ్చిన దానికి ప్రయోజనం ఏమో తీసుకురండి, రాయండి, ఓపీ రాయండి ఆయనకు. అరే ఉంటే మేము తీస్తాం కదండి, మీరు ఉన్నాయన్నారు అంటే చూస్తాం కదా, మీరు ఇవ్వండి. నేను చెప్తున్నాను కదా. చిన్న స్మాల్ ఇష్యూ. ఇప్పుడు మెడిసిన్స్ వచ్చి ఎన్ని రోజులు, ఇప్పుడు ఈ మెడిసిన్స్ అంతా స్టాక్ రిజిస్టర్ ఎవరి దగ్గర ఉంది? स्टॉक रजिस्टर मेरे पास है सर. मेडिसिन ఉండు స్టాక్ రిజిస్టర్ నీ దగ్గర ఉంది కదా, స్టాక్ రిజిస్టర్లో ఇప్పుడు మందులు వచ్చి ఎన్ని రోజులు అయింది? दिसंबर से स्टार्ट किया सर. డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. డిసెంబర్ నుంచి ఇప్పుడు 6 నెలలు అయింది. మొత్తం వచ్చిన ఇన్వాయిసెస్ అన్ని స్టాక్ రిజిస్టర్ ఎంటర్ చేసావా? చూపి. बताता सर. मेरा एक बात సరే మళ్ళీ తర్వాత వింటాను నేను. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ నాకు స్టాక్ రిజిస్టర్లో ఇన్వాయిస్ అంతా ఎంటర్ చేసావు, తీసుకొచ్చి मैं बताता सर. और एक बात बोलो मुरली, तुम्हारे को मालूम है तो ये मेडिसिन पूरे डिवाइड करें सो డివైడ్ పక్కన పెట్టి మా డివైడ్ కాదు, స్టాక్ రిజిస్టర్ అంతా ఇన్వాయిస్ అంతా స్టాక్ रिफ्यूज करे. मेडिसिन योगा लक्ष्मी मैडम मेडिसिन नहीं लिए, मेडिसिन नहीं ली सर. ये क्या लेना
मेडिसिन सर मेडिसिन साइज 3 डॉक्टर्स को हमारे पास फार्मासिस्ट नहीं सर मैं बोला सर सुनो नहीं सर मैं बोल रही నువ్వు सर చెప్పేది విను. ఇక్కడ మీరు ముగ్గురు డాక్టర్లు ఉన్నారు మీకు సపరేట్గా ఏమో నీకు సపరేట్ ఆయన యునాని ఆయుర్వేదిక్ హోమియో కాదు. సార్ కానీ ఇక్కడ సపరేట్ గా మీరే ఆర్టీడీ బోలో అవును మనం ఏం చెప్పినామంటే ఇక్కడ కాంపౌండర్ లేడు కాంపౌండర్ లేని దానివల్ల మెయింటెనెన్స్ లేదు ఈ ఇన్వాయిస్ లేదు. ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. ముగ్గురు ఎవరు రాసినా ఒకరు పోయి ఇవ్వాలంటే అది తప్పుగా అవుతుందని చెప్పి అప్పుడు శేఖర్ రావు సార్ మేము ఉన్నాం. ఇట్లా ఉంది ప్రాబ్లం అంటే ముగ్గురికి ఇప్పుడు వచ్చిన మందులు ముగ్గురు 3 భాగాలు తీసుకోండి, మీ కాడికి వచ్చిన పేషెంట్ కు మీరే ఇచ్చుకోండి, మీరే ఓపీ రాసుకోండి అని చెప్పినాం. ఓకే అది జరిగింది. మళ్ళీ వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. नहीं वैसा चल रहा वैसा चलता सफर शाकिरा बेगम के पास मेडिसिन मेरे पास महिला हिस्से में से मेरे को मेडिसिन हो गई जरे वो मेरे को मेडिसिन हो गई दो बोले तो मैं क्या बोली मैडम तुम्हारे पास क्या क्या मेडिसिन होगी वो इंडियन दो मैं उसमें से स्टॉक में से निकाल कर देती हूँ उनको बोले तो उन्होंने क्या बोला मैं नहीं देती मेडिसिन नहीं देती मैं मेडिसिन नहीं देती पेशेंट को मेरे पास मेडिसिन नहीं होगा मेरे पास भेज डालती साहब पेशेंट को मेरे पास भेज डालती मेरे पास नहीं बोल मैं क्या बोली मैडम तुम्हारे पास आया सो पेशेंट को इसमें मेडिसिन लेने का है तो तुम्हारे पास हो गई सो मेडिसिन मेरे को इंडियन लिख कर दो मैं स्टॉक में से निकाल कर देती हूँ बिल्कुल बोले तो मैं नहीं देती वैसा बोलती मेरे पास मेडिसिन नहीं होगा पेशेंट को मेरे पास भेज डालती మీకు లేని మందులు రాసి 2 లెటర్స్ నా దగ్గర ఉన్నాయి సార్. ఆ 2 లెటర్లు అయితే నువ్వు ఇప్పుడు ఇవ్వకున్నా కానీ పర్వాలేదు. క్యాంప్లో పోతే ప్రతి పేషెంట్ ఆయిల్ అని అడుగుతారు. నేను ఇచ్చాను मेडिसिन అట్టగాలమ్మా మందులు ఇక్కడే డబ్బాలో డంప్ చేసుకొని ఎక్స్పైర్ అయిపోతే ఏం చేస్తారు? ఎందుకు పేషెంట్లకు మనకు మందులు వచ్చింది వాళ్ళకి తీసి మేడం చెప్పండి ఆయన ట్రీట్మెంట్ ఇవ్వమని డాక్టర్ ఏం భయం నా పైన నమ్మకంతో అంటే పేషెంట్ న్యాయం చేయకపోతే ఎందుకు ఈ వీడియోతో చచ్చిపోతాం. చూడండి मैं कौन का तो दवा लेने वाली मैं कहेगा तुम्हें बोले तो क्या तो भीख मांगने वाली है कौन करी तो तुम्हें बड़ी आवाज हाँ फिर मेरा गल्ला जैसा सीधा बात करो పేషెంట్స్ తో మంచిగా మాట్లాడాలి. నువ్వు ఎవరంటే ఏం అడుగు తిన్న వాళ్ళ అమ్మమ్మ నా వంతిట్లే మొత్తం వచ్చి వీళ్ళిద్దరిదే తప్పుంది సార్. ప్రతి వంటి పోతే ఫోటోలు ఇట్లా కార్లో పోతే ఫోటోలు ఇట్లా నింపంటే ఫోటోలు నా అబద్ధం ఉంటే మీరు పైన నుంచి ఎంక్వైరీ చేసుకోండి. వీళ్ళు వీడియోలు మొత్తం చూడు ఇవన్నీ నా అబద్ధం ఉంటే వీళ్ళు వీడియో తీయండి పైన పోయి తీసుకోండి. నా వీడియో కూడా ఉంది చూడు. అది మందికి ఒక మనిషికి మెడిసిన్ లేకుండా మేడం నిలబడి మాట్లాడాలి. మానవత్వం నీ దగ్గర మానవత్వం ఉందా? రెండు కాళ్ళు లేని మనిషి ఏం మాట్లాడుతున్నాను? ఆల్రెడీ ఉన్నాడు. మీరు వినండి పేరు పెట్టి పిలిస్తే మీరు మళ్ళీ మాట్లాడుకోండి. అవన్నీ మేము పోయిన తర్వాత ఆల్రెడీ ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ మేడం ఆయిల్స్ తెప్పించండి. मेडिसिन नहीं दिया जैसा तुम्हारे पास అన్ని ఫైల్స్ చూపిస్తా ఏది సార్ చూసేసి చెప్తారు. हमारे पास मेडिसिन नहीं तो मैडम जैसे పేషెంట్ పోనీ వాళ్ళకి మందులు ఇచ్చి मेडिसिन నమస్తే సార్. ఇది ఎంత స్ట్రెంత్ ఉందో తెలియదు అన్న నాకు. నేను బిజీగా ఉన్నాను. ఐడెంటిటీ కార్డు స్ట్రెంత్ ఏంటో తెలియదు అన్న నాకు. నేను అసలు ఈ మందు గురించే మాకు చూపించలేదు.
లిస్ట్ ఇవ్వలేదు మాకు ఇన్వాయిస్ అవునన్నా స్ట్రెంత్ లేదు కదన్నా నాకు స్ట్రెంత్ తెలియదు అంటున్నా ఇది మాత్రం 30 pills ఉంటే ఇది 100 grams ఉంటుంది ఇది ఉంది దీని స్ట్రెంత్ నాకు అసలు ఈ మందు పేర్లు మాకు లిస్ట్ ఇవ్వలేదు कई को नहीं दिया मैडम इनवॉइस दिया तुम्हें रिसीट कर लिया सभी है मेरे पास तुम्हारा मेडिसिन तुम्हें लिए नहीं हुआ रिफ्यूज कर डाली वो मैं आरटी सर को भी मालूम करी थी जब शेखर राजू सर को పేషెంట్ పంపిండి మరి 5 నిమిషాలు 10 నిమిషాలు కామన్ పేషెంట్ పంపించింది చూస్తానని పేషెంట్లు మందులన్నీ లోపల డంప్ చేసుకొని పేషెంట్లకు మందులు తీయకుండా బయట తీయకుండా పోట్లాడుకుంటా మళ్ళీ మీరు ఏమైనా ఉంటే మళ్ళీ మీకు తెలుసుకుంటే మందులు కావాలి మండే अब देखो ये रोगन सुर्फ और रोगन सुरंजन दो में से कौन सा तो एक देती दो नहीं देते तो तुम्हें दो दे मैडम दो लिखा ना दो लिखे तो दो देना स्टार्ट ओपन करना नहीं ఓపెన్ కరో చేయాలంటే సార్ అట్లానే ఉంటుంది నేను చెప్తాను కావాలి కదా సార్ నేను ఇవ్వాలా ఇన్ని రెండు ఇదే సమస్య వస్తాను అదే సార్ సమస్య వినదు సార్ ఏమనంటే 7 समस्या क्या भी नहीं मैं भी बोल दूं मेरे तरफ का भी बोल दूं మందులు ఇచ్చి పంపించండి पूरा मालूम होते हैं इधर मैं भी बोल दूं सुनो तुम्हें मेडिसिन पूरा रिफ्यूज कर दो सुनो जी जाके पहले दवा दियो वो अच्छा काम करो पेशेंट का पहले अच्छा काम करो హాస్పిటల్ అబ్బాయి అట్లా వస్తా మేడం రండి ఇది సార్ వెళ్ళొస్తా రైట్ ఇప్పుడు నుంచి కాదు చొక్కి పట్టుకున్నాడు దొరికింది నేను చెప్తున్నానా బాబు పాత వాళ్ళు చెప్తున్నాను పేషెంట్ మీరే చెప్తున్నారు నేను చెప్తున్నాను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను ఎవరు పేషెంట్ చెప్పండి వీడియో ఉంది కదా నాతో ఎవరు చెప్పండి 5 మంది సార్ పెట్టినా చూడు చెక్కోల మెడికల్ ఆవనపేటలో దొరుకుతా అని చెప్తారు ఎందుకు సార్ ఈ మందులు ఏమైనా సప్లై చేస్తున్నా మెడికల్ షాప్ నేను బ్లాక్ లో అమ్ముకుంటున్నాను సార్ ఇప్పటి నుంచి కాదు చాలా ఒక 20 సంవత్సరాల నుంచి ఉంది ఇది. మీరే సార్ చెప్పేది ఇంకోటి నేను గొడవన్నా కదా చెప్పినట్టు వీడియో ఉంది కదా ఆరోపణ మీ పక్కన పెట్టండి చూపించండి సార్ మీడియాలో చూపిస్తున్నా గతంలో 10-20 రోజుల క్రితము ఇదే హాస్పిటల్కి వచ్చిన యునాని మెడిసిన్ కోసము లేవు మందులు లేవనికేసి వాపస్ పంపించినారు. ఈరోజు మరి హాస్పిటల్ రావడం జరిగింది. మా ఎస్ఎఫ్ఐ లీడర్స్కి మేము కంప్లైంట్ చెప్పడం వల్ల వాళ్ళు కంప్లైంట్ చేసినారు. ఆ కంప్లైంట్ చేయడం వల్ల సార్ వాళ్ళు పెద్ద సార్ వాళ్ళు వచ్చినారు, విజయవాడ నుండి వచ్చినారు. వాళ్ళందరూ కలిసి నాకు మందులు ఇప్పించినారు. సార్ వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ హాస్పిటల్లో ఇలాంటివి ఎప్పుడు కూడా జరగకూడదు. ఇప్పుడున్న స్టాఫ్ ఎవరైతే కానీ ఇప్పుడు సరైన పద్ధతిలో చేయడం లేదు కాబట్టి వీళ్ళందరూ సస్పెండ్ చేసి వేరే కొత్త వాళ్ళని పెడితే బాగుంటుందని మా ఆలోచన. ఎందుకు సస్పెండ్ చేయాలి? పేషెంట్లకు అసలు సరైన మందులు ఇవ్వడం లేదు, వచ్చిన వాళ్ళని వాపస్ పంపిస్తారు కాబట్టి ఇప్పుడు ఈ హాస్పిటల్ పెట్టడము పేషెంట్ల కోసమే కదా పెట్టిండేది. మందులు ఎవరు వాపస్ పంపిస్తే ఇప్పుడు ఉండవని మంచి మందులు దొరుకుతాయి వచ్చినప్పుడు వాళ్ళు వాపస్ పంపిస్తే ఏమి సార్ ఏమి లేదు కదా. ఇట్లా ఎన్నిసార్లు జరిగింది? నేను ఫస్ట్ ఇంతకుముందు ఒకసారి వచ్చినా సార్, ఫస్ట్ ఒకసారి వచ్చింది, ఇప్పటికైతే రెండోసారి ఇటుకు రావడం. నా పేరు జి రామన్ సార్, ములుగుందాం హాస్పిటల్ మండలం. జి రామన్. ఆదోనికి వచ్చాను. ఈ యునాని ఆసుపత్రి ఇక్కడ బెడెడ్ హాస్పిటల్, కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉండే వలన ఆ బెడ్ మెయింటైన్ చేయలేకున్నాము. ఇక్కడ సఫిషియెంట్గా గవర్నమెంట్ మనకు సఫిషియెంట్గా మందులు ఇష్యూస్ చేసింది, కానీ అన్నీ సఫిషియెంట్గా మీకు అందరికీ డిస్ప్లే చేయడానికి అందరూ సిద్ధంగా ఉండడానికి స్టాఫ్ నంది కొత్తలో రిక్రూట్ చేస్తాము. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కింద క్యాంపులు కండక్ట్ చేస్తాము. అదేవిధంగా మీకు పబ్లిక్ స్లమ్ ఏరియాస్లో మీరు కోరే విధంగా మీరు ఎక్కడన్నా క్యాంప్స్ కండక్ట్ కావాలంటే మా స్టాఫ్ వచ్చి చేయడానికి క్యాంప్ కండక్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు విధులు ఇక్కడ హాస్పిటల్ డిస్పెన్సరీ టైమింగ్స్ రోజు 9 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. 9 నుంచి 4 వరకు ఉంటుంది. మీరు ఎవరైనా వచ్చి నిర్భయంగా అందరు డాక్టర్లతో చూపించుకొని మందులు తీసుకెళ్ళచ్చు. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే
పైన నాకు ఆర్డీడీ అయినట్టు నా నంబర్కి మీరు కాల్ చేసి మీ సమస్యలు ఉంటే చెప్పచ్చు. పేషెంట్లు వీరు అందరూ వచ్చి ఇక్కడ ఉండే మందులను బాగా వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సార్ ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణాలు ఇక్కడ స్టాఫ్ సమస్యలు ఉండడం వలన ఇది తర్వాత ఇక్కడ పేషెంట్లకు కూడా వచ్చి కొన్ని సమస్యలు వచ్చిన వల్ల పై అధికారుల వరకు విజయవాడ వరకు వెళ్ళింది. వాళ్ళ ఆదేశాల మేరకంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఎంక్వైరీ జరిగి చేస్తున్నాము. ఈ విషయాలన్నీ పైకి పంపిస్తాము. కానీ మీరు వచ్చి ఇక్కడ వచ్చి టైమింగ్స్ ప్రకారం మందులు వచ్చి తీసుకొని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుచాము. ముఖ్యంగా ఇక్కడ టాబ్లెట్ కొరత ఎక్కువగా ఉందని చెప్తున్నారు. లేదు, మందులు అయితే వచ్చాయి, అన్ని మందులు ఉన్నాయి. త్వరలో అన్ని డిస్ప్లే చేసి మీకు కావాల్సిన మందులు సప్లై చేయడం మొత్తం జరుగుతుంది. ఎన్ని ఇక్కడ ల్యాక్స్లో ఉన్నట్టు సమాచారం సార్. మెడిసిన్ ఎన్ని ల్యాక్స్వి ఉన్నాయి సార్? దాదాపు 7-8 lakhs మందులు వచ్చి ఉండొచ్చు. అన్ని డిస్ప్లే చేసి చూసి అందరికి మీకు సఫిషియంట్ మందులు కావాలి. ఇప్పుడు గతంలో ఇక్కడ రీసెంట్గా మాకి అంటే సెపరేట్ 3 డాక్టర్స్ సెపరేట్గా ఉన్నారు. అది మళ్ళీ కంటిన్యూ అవుతుందా లేకపోతే అందరూ ఒకేలాగా పనిచేసేలా చూస్తారా? అందరూ ఒకేలాగా పనిచేసేలాగా చూస్తాం. మొత్తానికి అయితే ఇక్కడ జరిగేటటువంటిది వీళ్ళు ఏమని చేసుకొని బయట వాళ్ళకి మాత్రం మంచిగా ఎటువంటి పేషెంట్ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తాము. సార్ మీ పేరు? డాక్టర్ నాగమణి నాయక్, రీజనల్ డైరెక్టర్, జోన్ 4.